ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియ సహోదరి సహోదరుల, మనం చూద్దాం ఇప్పుడు అభిషేకము. ప్రత్యేకించబడిన వ్యక్తికి ఇచ్చేదే అభిషేకం. ఈ ప్రత్యేకించబడిన వ్యక్తి ఎవరయ్యా? మరి అందరము క్రైస్తవులమే కదా, అందరం చర్చీలకు వెళ్తున్నాం కదా, మరి అందరం మనుషులమేగా అంటే కాదు కాదు. ఇప్పుడు అందరూ చర్చికి వెళ్ళిన ఈ చర్చీలకు వెళ్ళే వారిలో క్రైస్తవులలో ప్రత్యేకింపబడిన వారు ఎవరు? ఫాదర్స్ అంటారు, సిస్టర్స్ అంటారు, బ్రదర్స్ అంటారు, సువార్థికులు, వర్తమానం చెప్పేవాళ్ళు పాస్టర్ గారు అంటారు. అదే విధంగా ఇజ్రాయేలీలు ప్రజలందరిలో ప్రత్యేకింపబడిన వారు, అభిషేకం పొందిన వారు, అధికారం కలిగిన వారు ఎవరయ్యా అంటే, అభిషేకం అంటే ఫస్ట్ ప్రత్యేకింపబడిన వ్యక్తి, లోకము నుండి ప్రత్యేకింపబడిన దేవుని అభిషేకము, అధికారము పొందిన వ్యక్తి. అసలు ఎవరయ్యా అది? ఈ యొక్క అభిషేకం అంటే ఏంటిది? అసలు ఆ అభిషేకం పొందిన వ్యక్తి ఎలా ఉంటాడు అంటేనట, అభిషేకం అంటే ప్రత్యేకింపబడిన వ్యక్తి. తర్వాత లోకము నుండి ప్రత్యేకించబడి దేవునికి ఎన్నుకోబడిన వ్యక్తి. లోకము నుంచే ప్రత్యేకించి దేవుడు ఏం చేశారు? వినండి మంచిగా. దేవుడు లోకము నుంచి వేర్పరిచి, ఆ ప్రత్యేకించపరిచి దేవుని కోసం దేవుడు ఆ వ్యక్తిని అభిషేకించడమే అభిషేకము. తర్వాత అధికారము. అభిషేకము అంటే అధికారము. అభిషేకించి అధికారాన్ని ఇచ్చాడు ఆ వ్యక్తి. అందుకే అతడు ప్రత్యేకింపబడిన వ్యక్తి అంటున్నాము. ఈ ప్రత్యేకింపబడిన వ్యక్తి బంధకములపై, చీకటిపై, సంగములపై, రోగములపై అధికారము. అభిషేకించిన వారు ఎక్కడ పాదం పెట్టినా అక్కడ అద్భుతాలు, స్వస్థతలు జరుగుతాయి. ఈ యొక్క అభిషేకం పొందిన వారు ఏం చేస్తారయ్యా? మరి ఎందుకు అభిషేకం పొందారు, ఎందుకు అధికారం పొందారంటేనట, వీరు బంధకములపై, చీకటిపై, సంగములపై, రోగములపై అధికారము. అభిషేకించిన వారు అంట వీటన్నిటిపై అధికారం పొందారు అంట. బంధకములపై, చీకటిపై, సంఘంపై, సైతానుపై బంధకములను అభిషేకించిన వారు ఈ యొక్క అధికారములు పొందారు. అంతేకాదంట, అభిషేకించిన వారు ఎక్కడ పాదం పెట్టినా కూడా అక్కడంట అద్భుత కార్యాలు, స్వస్థతలు జరుగుతాయంట. సైతానుపై అధికారము, దయ్యములపై అధికారము, వ్యాధి బాధలపై అధికారము. పాదం మోపిన చోటెల్లా నన్ను విశ్వసించువాడు నాకంటే అద్భుత కార్యాలు చేస్తాడు అని ఇక్కడ చెప్తున్నాడు. అధికారము, అభిషేకము అంటే ఏంటిదంట? వారు దయ్యములపైన, సైతానుపైన, వ్యాధి బాధలపైన అధికారము కలిగి ఉంటారంట. అభిషేకం పొంది వాటన్నిటిని పారద్రోలుతారు అంట. అంతేకాదు, పాదం మోపిన చోటెల్లా కూడా నన్ను విశ్వసించువాడు అంట నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడని ఎవరు చెప్తున్నాడు? యేసు ప్రభువే స్వయంగా చెప్తున్నాడు. నన్ను విశ్వసించువాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడు. మరి యెహోషువ సూర్యచంద్రులను ఆపాడు, ఏలియా 3.5 సంవత్సరాలు వర్షాలు కురవకుండా ఆపాడు, కురిసేలాగా చేశాడు. ప్రియ సహోదరి సహోదరు, అది ఎవరి పేరు మీద అంటే దేవుని పేరు మీద. దావీదు కూడా గొలియాతుని ఎలా ఎదుర్కొన్నాడు? నేను సైన్యములకు అధిపతి అయిన యావే పేరు మీద వస్తున్నాను కాబట్టే నేను నిన్ను ఎదుర్కొనగలుగుతున్నాను. నాకు ఈ శక్తి, నాకు ఈ బలం ఎక్కడి నుంచి వచ్చిందంటే యేసుక్రీస్తుని విశ్వసించాను కాబట్టి, విశ్వసించిన నేను యేసుక్రీస్తు కంటే అద్భుత కార్యాలు చేస్తాను అని ఇక్కడ అధికారం పొందిన వ్యక్తి, అభిషేకం పొందిన వ్యక్తి చెప్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, అంతేకాదంట, ఆ అభిషేకం అంటే తలపై అభిషేకం, పేదలకు సువార్తను బోధించుటకు. నన్ను ఎందుకు అంటే ఎనిటైజింగ్ అంటే అభిషేకం, ఎనిటైజింగ్ అంటే అభిషేకం, తలపై అభిషేకము ఎందుకు ఇచ్చాడు అంటేనంట, ఈ రోగములపై, బాధలపై, అధికారముపై కాకోకుండా ఇంకా ఏం చెప్తున్నానంటేనంట, పేదలకు సువార్తను బోధించుటకు, బాధలలో ఉన్న వారికి విముక్తి కలిగించుటకు, చెరలోనున్న వారికి విడుదలను దయచేయుటకే నాకు అభిషేకం జరిగింది అని ఇక్కడ చెప్పబడుతున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, అందుకని అభిషేకము అంటే మనం చూడవలసింది ఏంటంటే, అధికారము పొందాము. దేని మీద అధికారం పొందాము? సంఘముపై అధికారము, దేవుని ప్రజలపై అధికారము, దయ్యముపై అధికారము, సైతానుపై అధికారము, వ్యాధి బాధలపై అధికారము. అంతేకాదంట, మనము అభిషేకించే లోకము నుంచి ప్రత్యేకించబడ్డాము. అందరిలాగా ఉండకూడదు. ప్రత్యేకించబడిన వాడు ఎలా ఉంటాడు? వేరుగా ఉంటాడు. అంటే ఇతను దేవుడు అభిషేకించాడు అయ్యా అని ఎలా తెలుసుకున్నారు? ఏలియా వలె, దావీదు వలె, సలోమాను వలె మరి మన ప్రవక్తలందరినీ చూడవచ్చు.
ఎలా అంటే వీరు వేరుగా ఉంటారు, అందరిలాగా మాట్లాడరు, అందరిలాగా ఏమి కూడా వారు తెలివిగా ఆలోచించి వారు ఏం చేస్తారంటే వారు తెలివిగా ఆలోచించి మాట్లాడతారు. ముందుకి దేవుని యొక్క ప్రవక్తలుగా వారు జీవించుతారు, దేవుని మాట వింటారు, దేవుడు ఏం చెప్పమంటే అది మాత్రమే చెప్పేవారినే ఈ అభిషేకం పొందిన అధికారం పొందిన వ్యక్తులు అంటారు. అంతేకాదు అంట వీరు గొప్ప కార్యాలు చేస్తారంట, యేసుక్రీస్తు కంటే గొప్ప కార్యాలు చేస్తారు. అంతేకాదు వీరు ఎక్కడ పాదం పెట్టినా కానీ అక్కడంట అద్భుతాలు జరుగుతాయి అంట, వ్యాధి బాధలు పోతాయంట, సైతాను పాతాళానికి తొక్కుతారు అంట. వీరు ఎంతో గొప్పగా ఉండేవారు అంట. అభిషేకించిన పడిన వారు ఎవరు కూడా తక్కువ వారు కాదండి. అభిషేకం పొందినవాడు అది డబ్బుందా లేదా అని చూడడు దేవుడు. అధికారం, అభిషేకం పొందిన వ్యక్తి డబ్బు ఉన్నా లేకపోయినా అతను అభిషేకం పొందిన వ్యక్తి మాత్రమే. డబ్బు అసలు సమస్యే కాదండి. డబ్బు దేవుడు అడగంలోనే ఇస్తూనే ఉంటాడు ఏదో ఒక రూపాయలు. కానీ అభిషేకం పొందిన వ్యక్తి ప్రత్యేకంగా ఉంటాడు అంట. ప్రియ సహోదరి సహోదరుడు, ఏలియా నేను చచ్చిపోతానయ్యా ప్రభువా, నువ్వు నన్ను ఎన్నుకున్నావు, అభిషేకించావు, నాకు ఆకలికి నేను తట్టుకోలేక చచ్చిపోతానని ప్రార్థించినప్పుడు ఏలియా గారికి రేగి చెట్టు కింద మాంసమును అందించాడు దేవుడు, మాంసమును రొట్టెను అందించాడు. మరి ఈనాడు మనం ప్రత్యేకించే బిడ్డలము, దేవుని బిడ్డలము అంటే తిండి కొరకే కాదు, అసలు వ్యాధి బాధలపై, సంగములపై, రోగములపై అధికారం కలిగి ఉన్నాము ప్రియ సహోదరి సహోదరుడా. అందుకే మనము అభిషేకించిన బిడ్డలుగా దేవుని అధికారమును పొంది ఉన్నాము ప్రియ సహోదరి సహోదరుడా. మరి యొక్క వర్తమానం మీకు నచ్చినట్లయితే నాకు కాల్ చేయండి 7382999361. ప్లీజ్ లైక్ చేయండి, మీరు షేర్ చేయండి ఇతరులకి. థ్యాంక్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక, మమ్మల్ని దీవించునుగాక.